ప్రీ అనెస్థెటిక్ చెకప్ అంటే ఏంటి? అది చాలా మందికి ఇంకా అవేర్‌నెస్ లేదు. ఒక డాక్టర్ దగ్గరికెళ్ళి ముందే అనెస్థీషియాకి ముందే ఎందుకు కలవాలసలు ఫస్ట్? యాక్చువల్లీ సర్జన్స్ పంపిస్తారు అనెస్థీషియాలజిస్ట్ దగ్గరికి ముందర రోజే వెళ్ళి ఒకసారి కలవండి అని చెప్పేసి. హ్మ్. ప్రీ అనెస్థెటిక్ చెకప్ అంటే పేషెంట్‌కి ఉన్న హిస్టరీ మొత్తం అడుగుతామనమాట. సో దట్ నేను చెప్పినట్టు ఇందాక నెక్స్ట్ డే ఏం ఏం అదే హ్మ్. ఏం అనెస్థీషియా ఇవ్వాలి, ప్రొసీజర్ ఏంటి, హ్మ్. ఎలా ప్రొసీడ్ అవ్వాలి, వీళ్ళకి హ్మ్. ఏమి కోమాబ్స్ ఉన్నాయి. సో వి ఆస్క్ గ్రూప్ ఆఫ్ క్వెషన్స్, సెట్ ఆఫ్ క్వెషన్స్ అడుగుతాం. హుహు. బీపీ ఉందా, హ్మ్. షుగర్ ఉందా, ఆయాసం ఉందా, హుహు. హిస్టరీ ఉందా, హ్మ్. లేకపోతే ఇదివరకు ఏమైనా సర్జరీస్ అయినాయా, ఆ సర్జరీస్ చేస్తున్నప్పుడు అనెస్థీషియా వల్ల ఏమైనా ప్రాబ్లమ్ అయిందా, లేకపోతే ఇదివరకు రక్తం పలచబడే గోళీలు హుహు. వాడుతున్నారా, అలా గ్రూప్ ఆఫ్ ఓకే. క్వెషన్స్ అడుగుతాం. అండ్ ఆల్సో వి అసెస్ ద ఎయిర్వే అనమాట. హ్మ్. జనరల్ అనెస్థీషియాకి ఎయిర్వే చాలా ఇంపార్టెంట్. హ్మ్. సో ఎలా ఉన్నారు, ఎయిర్వే బాగుందా లేదా ఇవన్నీ. ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ పేషెంట్ ఉన్నారు, హ్మ్. చెప్తాం మీరు రేపు మార్నింగ్, ఇప్పుడు పోస్ట్ చేసుకునేది మార్నింగ్ అనుకోండి, మార్నింగ్ డోస్ ఆఫ్ మీ టాబ్లెట్స్ ఏవైతే ఉంటాయో స్కిప్ చేయండి అని హ్మ్. చెప్తాం. హ్మ్. హ్మ్. హైపర్టెన్సివ్ పేషెంట్ ఉన్నారు, వాళ్ళు ఏ మందు వాడుతున్నారో కనుక్కొని అది కంటిన్యూ చేయొచ్చా, లేకపోతే అది స్కిప్ చేయాలా ఆ రోజు మార్నింగ్కి హ్మ్. అనేది కూడా హ్మ్. ఇన్ఫామ్ చేస్తాం. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు షుగర్స్ అని అంటున్నారు, హ్మ్. ఇందాక చెప్పినట్టు ఎన్బిఎం ఒక 6 అవర్స్ ఉండాలి. డయాబెటిక్ పేషెంట్స్ ఏమవుతారు, నైట్ డోస్ తీసుకుంటారు, నైట్ నుంచి ఎన్బిఎం ఉంటారు. హ్మ్. ఎన్బిఎం ఉన్నప్పుడు వాళ్ళకి సడన్గా హైపోగ్లైసిమియా ఉంటుంది. వాళ్ళు తెలియక అవును. మార్నింగ్ కూడా మళ్ళీ టాబ్లెట్ తీసుకున్నారనుకోండి, ఆహాహా! చాలా గట్టిగా హైపోగ్లైసిమియా కొడుతుంది. అంటే ఓకే. షుగర్ లెవెల్స్ చాలా ఆ! డ్రాప్ అయిపోవటం. సో హ్మ్. అందుకు స్కిప్ చేయండి. సో ఇవన్నీ హుహుహు. ఆ ప్రీ అనెస్థెటిక్ చెకప్‌లో మనం అసెస్ చేసుకొని ఏం వాడాలి, ఏం హ్మ్. వాడొద్దు. హుహుహు. అండ్ ఆల్సో హుహు. ఆస్తమా ప్రాబ్లమ్ ఉన్న అవును. వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి ఎర్లీ మార్నింగ్ ఒకసారి మళ్ళీ నెబులైజేషన్ గానీ, పఫ్ గానీ హుహుహు. ఇవ్వడం. బికాజ్ జనరల్ అనెస్థీషియా అంటే మనం వీఆర్ గివింగ్ అనెస్థీషియా టు ద హోల్ బాడీ. ఏది హుహుహు. ఎట్లా అనేది మనకి ఆన్ టేబుల్ గానీ చెప్పలేం. సో ముందరనే అడిక్వేట్‌గా ప్లాన్ చేసుకుంటామనమాట.